నల్గొండ జిల్లా గుర్రంపొడు మండల కేంద్రంలో మాజీ సర్పంచ్లు పోరుబాట పట్టారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసిన ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ వారు గలమెత్తారు. గుర్రంపొడు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. 2019 నుండి 2024 వరకు తాము సర్పంచ్లుగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి మరీ పనులు పూర్తి చేశాము అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో చేసిన పనులకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ ప్రస్తుతం గుర్రంపొడు మండలంలో ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీడీఓ ఆ నిధులను కావాలని అడ్డుకుంటున్నారు అని వారు నేరుగా ఆరోపిస్తున్నారు. రికార్డులను క్లియర్ చేయడంలో అధికారులు జాప్యం చేయడం వల్ల తాము వడ్డీలు కట్టలేక రోడ్డున పడే పరిస్థితి వచ్చింది అని మాజీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు బకాయిలను వెంటనే చెల్లించేలా చూడాలి అని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కూడా ఒక రూపాయి కూడా పెండింగ్ బిల్లులు చెల్లించలేదు. అందుకనే మేము అందరం కలిసి ఈ రోజు ధర్నా చేయాలని కూర్చున్నాం. పంచాయత్ సెక్రటరీలు కూడా మాకు 100% సపోర్ట్ చేస్తలేరు, అందరికీ అపోజిట్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ సర్పంచులం పెండింగ్ బిల్లుల గురించి ఎంపీడీ ఆఫీసులో ధర్నా చేయడం జరిగింది. అయితే మేము గత వారంలో 10 రోజుల క్రితం కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు స్పెషల్ జీవో ఇచ్చి మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వండి అని చెప్పి సర్కిల్లో కరెక్ట్ చూపించినాక కూడా వీళ్ళు ఏదో కాలు చూపించి డైట్ అన్డైట్ అని చెప్పేసి చేయడం చేసి ఆ సెక్రటరీల వరకు పెండింగ్ వాళ్ళ వరకే ఇచ్చిందని చెప్పేసి మమ్మల్ని ఒక వేరే విధంగా చేసి వాళ్ళు డ్రా చేసుకోవడం జరుగుతుంది. సెక్రటరీలు కూడా స్పెషల్ ఆఫీసర్ పేర్ల ఎక్కడ కూడా 10 రూపాయలు పెట్టని సెక్రటరీలు ఈ రోజు లక్షలు డ్రా చేసుకుంటున్నారు. ఇప్పుడున్న సర్పంచులతో కుమ్మక్కాయ్, ఎంపీఓ గారి సెక్రటరీలు కుమ్మక్కాయ్ అన్ని డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. మా డబ్బులు ఏం సార్ అంటే రేపు అని చెప్పేసి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. కలెక్టర్ గారి ఆదేశాలను కూడా పట్టించుకోకుండా, డిపిఓ గారు ఆదేశాలను కూడా పట్టించుకుంటూ ఎంపీఓ గారు ఏం చేసుకుంటా లేకుండా సర్పంచ్ ఉన్న సర్పంచ్తో సెటిల్ చేసుకోండి అంటే వాళ్ళకంటే మేము డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకు సెటిల్ చేసి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మాకు ఎంపీఓ గారు చెప్తున్నారు. ఇటువంటి ఎంపీఓ గారిని కూడా ఈయన మీద ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలి. ఈయన ఏమంటే కొత్తగా అంటున్నారు కానీ వాళ్ళతో మేము సెటిల్ చేసుకోవాలంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవాలంట. ఇది న్యాయం అయితే ఎక్కడన్నా మేము మాది ఎంబీ ఉన్నది, ఎంబీ తోటి రికార్డ్ చేసినాం. మేము ఓచర్లు పెట్టలేదు, వేరే లెక్కలు చూపించలేదు. మేము డీజిల్ పెడితేనేమో బిల్లు ట్రాక్టర్ డీజిల్ కొట్టి బిల్లులు కావాలి, ఈ సెక్రటరీలు పెడితేనేమో బిల్లులు లేకుండా ఓచర్ల మీద డ్రా చేసి దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయడం ఎంపీడీ ఆఫీస్ మళ్ళీ కూడా ముట్టడిస్తాం. సెక్రటరీల మీద ఎంక్వైరీలు ఉండవలసిందే. వాళ్ళు ఎన్ని డబ్బులు డ్రా చేసిరు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టిరు, ఎక్కడ పని చేసిరని చూపించాలి. మేము 5 సంవత్సరాలు చేయాలని పని వాళ్ళు 2 సంవత్సరాలు అని చెప్పేసి లక్షలు దొబ్బడేది. ఉన్న ఒక్క సెక్రటరీ వచ్చి 2 లక్షలు తీసుకోవడం, ఇంకో సెక్రటరీ 2 లక్షలు తీసుకోవడం, అలాగే ఎంపీఓ గారు సహకరించడం. ఇలాంటి ఎంపీఓ మీద ఎంక్వైరీ చేయాలి, ఈయన సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. మా పెండింగ్ బిల్లును ఇప్పించే వరకు ఇంకా పెద్దగా చేస్తాము, ఉద్యమం రస్తారోకలు చేస్తాము, ఇంకా ఎంతో కార్యక్రమాలు చేస్తామని సభముఖంగా తెలియజేస్తున్నాం. 2019 ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మాజీ సర్పంచుల మేము ప్రమాణ స్వీకారం చేసి 2024 ఫిబ్రవరి 2వ తారీఖు పదవి కాలం పూర్తి చేసుకున్నాం. అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అన్ని పనులను విజయవంతంగా మేము చేసినాం. ఆ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో మాకు ఆ శతాబ్ది ఉత్సవాలని కరోనా టైంలో చేసినాం. తర్వాత శ్మశాన వాటికలు చేసినాం, రైతు వేదికలు కట్టించినాం, సీసీ రోడ్లు వేసినాం. అన్ని పనులు చేసినాక కూడా మేము భార్య మీద సొమ్ము కూడా మేము కుదబెట్టి అప్పులు చేసి 3 సంవత్సరాలు కూడా ఆయన తర్వాత కూడా ఇప్పుడు నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో పెండింగ్ బిల్లులకు ఇవ్వాలని కలెక్టర్ గారు కూడా ఆదేశాలు చేసినా కానీ ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు. సెక్రటరీలు ఏం చేసేవారు, విలేజ్ల వాళ్ళు ఎంపీ లేకుండా ఏది ఓచర్ల ద్వారానే తీసుకొని అమౌంట్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు డ్రా చేయడం జరిగింది. మా ఎంపీలు చూపించినా కానీ ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు. మాకు ఏంది న్యాయం చేయగలరని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న అధికారులు కానీ కలెక్టర్ గారిని మేము విన్నపం చేసుకుంటున్నాము. ఎవరైతే ప్రజాప్రతినిధులు అయితే ఉన్నారో వాళ్ళు కూడా పెండింగ్ బిల్లు గతంలో చేసిన ప్రభుత్వాలలో కూడా పెండింగ్ బిల్లుని వీళ్ళు తీసుకుంటలేరా, మాకెందుకు న్యాయం చేయరు అని మేము అడుగుతున్నాం. వాళ్ళ లెక్కన మేము మా చిన్న సర్పంచులు, మేము చిన్న విలేజ్లు, మాకు ఆల్రెడీ ట్రాక్టర్ ఈఎంఐ కానీ, కరెంటు బిల్లు కానీ, సిబ్బంది జీతాలు కానీ,
అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏ జీవో ఇవ్వకుండా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చి తీసుకోవడం జరిగింది. మాకు ఆ విధంగా మాకు డబ్బులు రాకుండా అయిపోయినాయి, మా ఎంపీలలో పైసలు మిగిలిపోయినాయి. మాకు ఈ రోజు పూర్తిగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సెక్రటరీ సర్పంచులు ఉన్నారో వాళ్ళు తీసుకొని ఉన్న పైసలు తీసుకొని వాళ్ళు తీసుకుంటారా, వాళ్ళు కూడా ఈ 2026 నుంచి వాళ్ళ సర్పంచులది స్టార్ట్ అవుతుంది, ఆర్థిక సంఘం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ గ్రాంట్ కాదు అది. గతంలో ఉన్నటికి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. ఆ సెక్రటరీలో ఏదైతే స్పెషల్ ఆఫీసర్లో చేసిరో వాళ్ళు కూడా క్లియర్ చేసి మాకు కూడా ఇస్తే సంతోషం. వాళ్ళు కూడా మిగిలిన బడ్జెట్ వాళ్ళు కూడా వినియోగించుకున్నారు, డెవలప్మెంట్ చేసుకుంటే ఇంకా మంచిదని మేము అందరం సమయంగా మనవి చేస్తున్నాం. మా పెండింగ్ బిల్లు ఏ సర్పంచులు కొత్త సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ మాకు కూడా సహకరించి మా పెండింగ్ బిల్లు ఇవ్వగలని వాళ్ళకు కూడా వినపం చేసుకుంటున్నాం. మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మా సమస్యలు ఉన్నాయి, ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అది ఇక్కడ ఉన్న అధికారులని సర్పంచులను కోరడం జరుగుతుంది. పెండింగ్ బిల్లులను అవినీతి పరులు ఎంపీఓను వాట్సాప్ చూసుకునేది లేదు, వచ్చేది లేదా? నేను రానని చెప్పాను, నేను రానని ముందే చెప్పాను. పెండింగ్ బిల్లులు వెంటనే మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే స్పెషల్ ఆఫీసర్ పేరు సెక్రటరీ చేసిన అవినీతిని సెక్రటరీ చేసిన అవినీతిని స్పెషల్ ఆఫీసర్ పేరు సర్పంచ్ సెక్రటరీ చేసిన అవినీతిని ఎంపీఓని పెండింగ్ బిల్లులు వెంటనే మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే కలెక్టర్ ఆదేశించిన బిల్లులు ఇప్పించని ఎంపీఓని కలెక్టర్ ఆదేశించిన పెండింగ్ బిల్లులు ఇప్పించని పంచాయతీ సెక్రటరీలను పెండింగ్ బిల్లులను ఇప్పించాలని ఎంపీఓని పెండింగ్ బిల్లులను ఇప్పించాలని ఎంపీఓని ఈ రోజు గుర్రంపూడి మండలం ఎంపీడీఓ ఆఫీస్ కాడ మా మాజీ సర్పంచులందరం కూడా ధర్నా కార్యక్రమాన్ని దిగాం. ఎందుకంటే మేము గత 3 సంవత్సరాల క్రితము నుంచి చేసినటువంటి ఎంపీలు ఉన్నాయి, వాటికి డబ్బులు రాక మేము అవస్థలు పడుతూ ఎన్నో విధాలుగా అప్పులు చేసి అప్పులకు వడ్డీలు కూడా కట్టుకుంటా ఆర్థికంగా ఎంతో వెనకబడిపోయినాం. చెప్పాలంటే ఒక్కొక్క సర్పంచ్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా ఈ డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు వచ్చిన తర్వాత మేము చేసినటువంటి అప్పులకు వడ్డీలన్నా తీర్చుకుంటున్నామన్న ధైర్యంతో ఇన్నాళ్ళు ఉన్నాం. ఇన్నాళ్లకు ఈ యొక్క గవర్నమెంట్ ఎలక్షన్ జరిగిన తర్వాత మాకు 23, 24, 25 సంవత్సరం ఆర్థిక నిధులు ఇవ్వటం జరిగింది. అందులో నుంచి గవర్నమెంట్ గాని కలెక్టర్ గాని మాజీ సర్పంచులకు ఉన్నటువంటి పాత బకాయి బిల్లులు చెల్లించమని సర్క్యులర్ ఇచ్చినా గాని ఇక్కడ ఉన్నటువంటి ఎంపీఓ గారు గాని ఎంపీడీఓ గారు గాని ఇక్కడ ఉన్నటువంటి కొత్త సర్పంచులు వాళ్లకు జరిగింది డిసెంబర్ లో ఎలక్షన్లు. వాళ్ళు 2026 నుంచి సర్పంచులుగా ఎన్నికయ్యారు. కానీ 23, 24, 25 లో పడ్డటువంటి మాజీ సర్పంచులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా వాళ్ళు దిగిపోయి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. వాళ్ళు దిగిపోయేటప్పటికే పనులు చేసి ఉన్నారు, అవి రికార్డ్ అయినాయి. రికార్డు ప్రకారంగా మీకేమన్నా ఇబ్బందులుంటే అది ఇవ్వకరి. రికార్డు ప్రకారంగా కరెక్ట్ ఉన్నాయైతే డిపో పై ఆఫీసర్లు చెప్పినాక మీరు ఇస్తలేరంటే మీ దగ్గర మరి ఎంత లావు గుండెలో మరి మీరు ఎటువంటి వాళ్ళు మరి మాకు అర్థమవుతలేదు. ఒకటే
వాళ్ళని కరెక్ట్గా చూసుకొని అవి మొత్తం ఉన్న కాడికి ఇవ్వట్లేరు. వాళ్ళకి ఎన్ని అయితే పోతే అన్ని ఇవ్వమంటున్నారు. మిగతా వాళ్ళు 2 ఏళ్ళ పైసలు జమ అయ్యి ఇప్పుడు వచ్చాయి ఇక అన్నిటికీ మీరే మనగల. అందువల్ల వాళ్ళ పైసలు కూడా వాళ్ళ రికార్డు ప్రకారం ఇచ్చేయాలని అధికారులను, జిల్లా కలెక్టర్ను, డిపిఓ గారిని, ఎండిఓ గారిని అందరినీ నిక్కచ్చిగా వేడుకుంటున్నాం. అందువల్ల వాళ్ళకి మీరు తప్పకుండా ఇవ్వాలి, వాళ్ళకి సహకారం చేయాలని కూడా కోరుకుంటున్నాం. ప్రకారము మాకు రావాల్సిన బిల్లులు మొత్తం చెల్లించాలి. కానీ ఎంపీఓ గారు మాకు ఇవ్వలేదు, సర్కులర్ ఇవ్వలేదు. ఏమైనా స్పెషల్ ఆఫీసర్ల పీరియడ్ లో ఉన్న అమౌంట్ కు మాత్రమే వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. మాకు దాంట్లో పెట్టిండ్రు కూడా పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లించమని. ఒకవేళ ఎవరైనా చెల్లించకపోతే, ఎవరైనా సర్పంచ్ ఉన్న కొత్త వచ్చిన సర్పంచ్ కానీ ఉప సర్పంచ్లు కానీ వాళ్ళు ఏమి ఇవ్వకపోతే వాళ్ళకి లెటర్ పెట్టమన్నారు. లెటర్ పెట్టలేదు. ఎప్పుడు వచ్చినా కూడా రేపు మాట్లాడతా, ఎల్లుండి మాట్లాడతా, ఎల్లుండి రాండి, ఆవులుండి రాండి, 2 రోజులకు రండి అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు శీవకాలంతో కూడా అటు జరగలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మా పెండింగ్ బిల్లులు వచ్చేంత వరకు మాత్రం మేము వదిలిపెట్టేది లేదు. ఎలాంటి ఆర్థిక ఏదైనా కూడా కాలమైనగా పక్క మండలాలు ఎట్టించడం మాకు కూడా అట్టివ్వాలి. లేకపోతే మాత్రం ఎంపీడీఓ ఆఫీసు కాలం ఇచ్చితే అలా కూర్చునేది. మా మీద ఇన్ని కేసులన్నా కానీ ఏదైనా కానీ ట్రాక్టర్లు కూడా మేము కొత్తలకి హ్యాండ్ ఓవర్ చేయం. ట్రాక్టర్లు కూడా మా దగ్గరనే పెట్టుకుంటాం. ఏం చేసుకుంటారో చేసుకొని అని. మా బిల్లులు వచ్చినాక ట్రాక్టర్ కూడా వాళ్ళకి ఇవ్వం. కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు గురంపూడి ఎంపీడీ ఆఫీస్ దగ్గర పెండింగ్ బిల్లుల గురించి మాజీ సర్పంచులు బిల్లుల గురించి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి మా పెండింగ్ బిల్లుల గురించి ఎంపీడీకి ఎన్నిసార్లు అడిగినా దానికి పెన్ను తీసుకోవడం, రాయడం, ఆ కాపీ పెన్ను ఇంకో అయిపోతుంది, పెన్ను పేజీలు అయిపోతున్నాయి. కానీ రేపు అన్నాడు ఎంపీడీఓ గారు. ఇంతవరకు మా పెండింగ్ బిల్లుల గురించి ఇంతవరకు పంచాయత్ సెక్రటరీ కానీ సర్పంచ్లకు కానీ ఫోన్ చేసి ఎలాంటి ఆయన ఇంతవరకు మీటింగ్ పెట్టలేదు. అందులో స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీ చేసి డ్రా చేస్తారు. ఎట్లా డ్రా చేపించారు మీరు? అది కూడా మేము రాసినాం. అందులో మీరు మీరు మనతో సెటిల్ చేసుకోవాలంటే నేను సెటిల్ చేసుకోవడానికి నేను డబ్బులు సర్పంచ్ వెళ్ళాలని మేము సిద్ధంగా లేము. దాని మీద మీరు ఏం చేస్తారో చేయండి. స్పెషల్ ఆఫీసర్ పేర్లో ఉన్న సెక్రటరీ ఏ ఎంపీ చూసి మీరు డబ్బులు కొట్టినో చెప్పాలి. మేము ఏం చెప్పేస్తున్నాం, సోమవారం రోజు మేము అడుగుతాం. మీరు ఏ ఎన్ని డబ్బులు కొట్టినో మాకు డీటెయిల్ కావాలి.